దేవుని సేవకులందరూ ఏకమై కూడి ఉండటం మంచిదా చెడ్డదా? వారు కూడి ఉన్న చోటు ఏమైంది? మనకి ఏం కంపెంతుంది? ఆ రోజు వారు కూడి ఉన్న చోటు ఏమైంది? భూమి కంపించింది. మరి మనం నిలబడ్డాం, పక్కోడు కదులుతలేదు. లైన్గా చక్కగా నిలబడండి. అందరికి వచ్చిన పాట మనమందరం పాడదాం. వచ్చారా? ఆయన లైన్లో ఉండడం. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదమ్మా. భోంచేసాం. కాస్త భోజనం చేసిన తర్వాత మనకు అలవాటు ఏంటి? మరి మనకి ఎక్కువ అలవాటు అదే. అయితే మరి భోంచేసిన తర్వాత ఇక్కడ అలవాటు ఏంటంటే మరో సెక్షన్లోనికి మనం వెళ్ళాలి. మీరందరూ కూడా సంతోషంగా మాతో కలిసి 4 గంటలు దాటనే ఉన్నాం. 4 గంటలకంతా క్లోజ్. మీరు వెళ్ళిపోవాలన్నమాట. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. కాయలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా మధుర జలములను పంపిన ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో 2వ సెక్షన్ ప్రారంభిస్తూ ఉన్నాము నాయన. మీరే మాతో ఉండి నాయన నీ వాక్యాలు లేఖనాల ద్వారా మాట్లాడమని, నీ ఆత్మ కార్యములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. అందరూ చక్కగా లైన్గా కూర్చోండి, క్రమంగా కూర్చోండి. మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. సంస్కారానికి
నమస్కారం, ప్రతి నమస్కారం. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. మరి భోజనం తర్వాత కూర్చోవాలంటే ఎవరినైనా కూర్చోపెట్టవచ్చు, కానీ పాస్టర్ గారిని కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. అమ్మగారు కాదు, అమ్మగారులు భోజనం పెట్టిన వెంటనే ఇక అమ్మగారు అయ్యగారిని ఆపలేరు, అవునా? ఇక అంతే, ఇక రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, పగలు రాత్రి దివారాత్రులు నిద్ర తక్కువగా నిద్రపోయేది ఎవరనంటే నిజంగా చెప్తున్నాను, నిజమైన సేవకుడు మాత్రమే. నమ్మితే కుడిచే పైకి తామేనాను. ఒక్కొక్కడు పగలో నిద్రపోతాడు, రాత్రులు కూడా ఇక ఎప్పుడు పడితే అప్పుడు. ఇక వాళ్ళ పుణ్యాత్ములు అనాలి మనం, ఏలే. కనుక అసలు నిద్రకే కరువైపోవాలి మనం. అందుకని మనకు ఒక బైబిల్లో 3 రకాల నిద్రలు ఉన్నాయి. 3 రకాల నిద్రలు ఉన్నాయి. గుర్తు చేస్తాను మీ అందరికీ. ఒక్కోసారి ఒక్కొక్క నిద్ర ఎలాంటిదో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ నిద్ర మామూలు నిద్ర, సాధారణమైన నిద్ర అనండి. ఏ నిద్ర అది? ఆడు ఎలాగుంటాడు? సాధారణంగా నిద్రపోయినాడు ఎలాగుంటాడమ్మా అంటే, మామూలుగా నిద్రపోయినాడు ఎలాగుంటాడు? ఈ చిన్న శబ్దమైన ఇలాగనగానే ఏం చేస్తాడు? తక్కుమంట మెలకువచ్చు, అదో నిద్ర. రెండవది గాఢ నిద్ర. గాఢ నిద్ర ఎలాగుంటుంది? ఏనుగు అదే ఆ నిద్ర, అది ఉంది బైబిల్లో. గాఢ నిద్ర లేకపోతే మనలో నుంచి స్త్రీ రాలేదు ఆ రోజున, అవునా? ఆ డీప్ స్లీపింగ్ లోకి తీసుకెళ్తేనే మనలో నుంచి దేవుడు మరో రూపాన్ని బయటికి తీసుకొచ్చాడు. మహానుభావులారా, మీరు బాగా గుర్తించుకోండి. మూడవది మరణ నిద్ర అనండి. మరణ నిద్ర. దావీదు అంటాడు, ప్రభువా నాకు మరణ నిద్ర రాకుండా చేపడు నిద్ర రాని, కానీ ఏ నిద్ర రాకూడదు? మరణ నిద్ర రానివ్వకూడదు అంటాడు. ఇక మూడవ నిద్ర ఏంటంటే, ఇక ప్రభువునందు నిద్రించుట. ఆమెనన్నాడు గట్టిగా. ఇక నిద్రపోయేది లాస్ట్లో ఎవరిలోనే? ప్రభులోనే. అది అప్పుడే మనకి నిద్ర వస్తుంది, నిజమైన నిద్ర. నిజమైన నిద్ర. ఇప్పుడు నిద్రపోతున్నారు ఎవరో? మన భక్తులు, మనకంటే ముందున్న పితరులు. ఎందుకంటే వారు చాలా ప్రయాస, భారము వాటన్నిటినీ వదిలిపెట్టి విశ్రాంతి అనగా వారు కాసేపు ఆ నిద్రలోనికి వెళతారు. నిద్రపోతున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకు నిద్రపోతారండి? కడబోర స్వరము వినగానే, దశలోనికైలకు రాసిన పత్రిక ఉంది కదా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, తర్వాత దేవుని బోరతోను ప్రభువు దిగువచ్చును అండి. ఆ తర్వాత క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు. అంటే ఈ నిద్ర ఒక శబ్దము కొరకు ఎదురు చూస్తుంది. ఆ శబ్దం ఎప్పుడైతే నిద్రపోయిన వాళ్ళకి వస్తుందో వాళ్ళందరూ తిరిగి మరలా లేవబోతున్నారు. నమ్మితే 2 చేతులు ఆకాశం పైకెత్తాను, మరలా మనం లేపబడబోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవరూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. ఆదినాము సమీపించును, అతి త్వరలో నెరవేరును. ఆదినాము సమీపించెను, అతి త్వరలో నెరవేరును. మట్టి రూపము వదలి నేను దైవ రూపము పొందెదను, దైవ రూపము పొందెదను, దైవ రూపము
రూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. ఏ రూపం వదిలేయాలి? మన మంటి రూపం వదిలేసేయాలి, దైవ రూపమును మనము కలిగి ఉండాలి. అవునా? దైవ రూపాన్ని వదలకూడదు, మంటి రూపాన్ని వదిలి ఏ రూపం? దైవ రూపం. అది మా పూర్వకాలం పాడేవారు పాట. ఇప్పుడా ఏ పాట? ఇప్పుడు ఏం పాటలన్నా? ఇప్పుడు ఇలాంటి పాటలు ఏమీ వస్తలేదు కనుక ఈ పాటలు కూడా ఎవరికి గుర్తుంటలేదు. మహానుభావ, ఇప్పుడు 4 నిద్రలో చెప్పాను, నువ్వు ఏ నిద్ర పోతావో కోరుకోవాలి, నీకు ఏ నిద్ర కావాలో కోరుకోవాలి. కనుక ఏ నిద్ర వద్దని ప్రస్తుతం మాకు మెలకువ అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ నిద్ర వద్ద చప్పట్లు కొట్టండి, మెలకువ కావాలని. మెలకువ అనండి గట్టిగా. ఓకే, ఇదంతా ఈ విన్యాసం అంతా ఎందుకంటే మిమ్మల్ని జస్ట్ అండి అది కనుక దేవుని బిడ్డలారు, మీ అందరికి వందనాలు. ఉదయకాలం చాలా మంచి మాటలు విన్నాం మనం. నేను చాలా జాగ్రత్తగా విన్నాను మాటలు. ఇప్పుడు విషయం తెలియటం కాదు కానీ దాని వెనకాల చరిత్ర కూడా తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పినవన్నీ విశ్వాసులు చెప్తే అర్థమవుదా? అర్థమవుతాయా? వాళ్ళ పిచ్చెక్కిపోద్ది. అర్థమవుతుందా? మన వాయి చెప్పకూడదు, మన బుర్రలో ఉండాలి. దాన్ని ఎలా చెప్పాలో చక్కగా నేర్పరితనం అన్నారు. చెప్పండి, ఏమన్నారు? నేర్పరితనం. అది చక్కగా వర్ణించేటప్పుడు బాగా వర్ణించాలన్నమాట, వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు. కనుక చాలా మంచి మాటలు అన్నాం. రాజుగారు నేను అభినందిస్తున్నాను. హైదరాబాదు పట్టణం నుండి మనందరికీ బైబిల్ క్లాస్ చెప్పడానికి భారము కలిగి, బాధ్యత కలిగి, దర్శనం కలిగి, మరి ఆయన యవ్వన కాలంలో ఉన్న ఎన్నో బరువులు బాధ్యతలు పక్కన పెట్టుకుని దేవుని పని పరమావధిగా భావించి మరి వచ్చి ఇంత మంచి క్లాసు జరిగిస్తున్నందుకు మనం అందరం ఏమి ఇవ్వలేం కనుకనే హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం గట్టిగా. అరటి పండు ఒలిచి, అదే అరటి పండు తింటాం తప్పు కాదు, తొక్కతో తినేతాడు ఒకడు ఆకలేసేసి. దాన్ని ఏం చేయడు మరి? చక్కగా ఒలిచి తిన్నారండి. ఇప్పుడు కూడా అరటిపళ్ళు తిన్నాం మనం. కాసేపట్లో మీకు తాగడానికి ఏదైనా వస్తుంది, ప్రార్థన చేస్తే వస్తుంది. చాలా సంతోషం. నేను కూడా ఓ మాట చెప్తున్నాను. పోయిన నెలలో మీకు చెప్పింది ఏమైనా గుర్తుందా? నేను చెప్పింది ప్రసంగము గురించి చెప్పాను మీకు. మీరు ఎంతమంది రాసుకున్నారు, ఎలా రాసుకున్నారు ఏంటో నాకు తెలియలేదు కానీ చక్కటి మాట. ప్రసంగము ఎలా సిద్ధపడాలి, ఎలా ప్రసంగించాలో, దేని కొరకు ప్రసంగించాలో చెప్పాను. ఈరోజు కూడా ఓ 3 మాటలు చెప్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఏం చేయాలంటే జ్ఞాపకం చేయాలి. అందరూ ఈదుతారు, చెప్పండి. అందరూ ఏం చేస్తారా? మాట్లాడతలేదు. అందరూ సముద్రంలో ఏం చేస్తారండి? మామూలుగా ఈతారు, అవతలకి వెళ్ళిపోతారు. ఈతలు కొంతమంది లోతుగా ఈతారు, లోతుకి వెళ్తారు. ఇది కొంతమంది ఏం చేస్తారా? బాగా లోతులోకి వెళ్ళి అసలు ఎక్కడుందో దీన్ని అడిగేటో చూద్దామని ఏం చేస్తారా? అలాగ వెళ్తేనంటే అందులో కనపడతాయంటే ఏంటి? రత్నాలు, ముత్యాలు. అవునంటారా? పైపైన ఇస్తే కనపడతాయండి. ఒక్కొక్కరు మెంటాలిటీ అలాగ లోతుకి వెళ్ళిపోవాలి, అట్టడికి వెళ్ళిపోవాలి, కిందకి వెళ్ళిపోవాలి. దాని అంతేంటో చూసేయాలంతే. ఆమెనండి గట్టిగా. కనుక అలాంటి అద్భుతంగా మనము లోతుకి తీసుకెళ్ళాడు. అందుకని ఏబి మాసులమ్మ నాయ్ గారు కూడా ఓ పాట కట్టాడు. ఏమని? లోతైన జలములలో పాడాలి మరి ఎత్తుతున్నప్పుడు. ఆహా, ఏ స్వరం! లోబడుటకు నేర్పించే లోపాంబులు సవరించి లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించ
చిన్ని అర్పణగా లోకేశ జయమయా. అదండి మహానుభావుడికి. ఆయన ఇప్పుడు లేకపోయినా పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం అందరం వందనాలు చెప్తామండి. ఒకసారి గట్టిగా అంటే వందనాలు చెప్పండి. ఎవరికి? ఏబి మాసిరమ్మనయ్య గారు ఇన్ని పాటలు కట్టాడండి ఆయన. ఆయన పాటలు మహా గొప్పగా ఉంటాయి. అందాల తారా ఆ పాటలోనే సతీష్ కుమార్ గారు కొడుకు కట్టాడు. దాన్ని ఆధారం చేసుకునే తార వెలిసింది అన్నాడు. ఈయనేమన్నాడా? అందాల తార. ఎవరో ఏబి మాసిరమ్మని గారు అందాల తార అరుదించే నాకే అంబార వీధిలో అన్నాడు. సతీష్ కుమార్ గారు అబ్బా పాటను బేస్ చేసుకుని ఎలా కట్టాడు? తార వెలిసిందే అనింగిలో ధరణి మురిసిందే దూత వచ్చిందే సువార్తను. అదనమాట. మీకు బలి వచ్చేది అండి చెప్పండి. చాలా బాగుంటాయి. అంటే నేను కంపారిజన్ చేస్తున్నాను అనమాట. ఆ పాటకి ఈ పాట ఎలా కట్టాడనేది. మహానుభావుడు ఈయన కట్టినా కానీ ఇప్పటికి అందాల తార పాట పాడుతుంటేనే హృదయం ఎలాగుంటుంది? సూపర్గా ఉంటుంది. అన్నాడు గట్టిగా. ఓకే, చాలా సంతోషం. కొంతమంది ఈతారు మామూలుగా సరదాగా ఈదుకుంటూ పోతారు, అవతలకి వెళ్ళి మళ్ళీ సరదాగా అవతలకి వచ్చా. కొంతమంది ఈత ఉండదు, ఎలాగుంటుంది? లోతులోకి వెళ్ళిపోతారు. ఇది అసలు ఏం చూద్దాం అనుకుని వెళ్తారు. అందులో దొరికేత అంటే వాళ్ళకేంటి? ముత్యములు. బైబిల్ కూడా లోతైన జలం. అది అన్నాడు గట్టిగా. లోతైన బావి బైబిల్. అందులోకి నువ్వు ఎంత దిగితే అన్ని జీవజలాలు ఓటలు బయటికి తీసుకురాగలుగుతావు. అందులోకి దిగాలంటే నీ అంతటి నువ్వు దిగలేవు. దేవుని ఆత్మ చేత నువ్వు దిగగలుగుతావు అంతే. బైబిల్ అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కావాలి. అది అవునండి అయ్య గారు అన్న వాళ్ళందరూ మామూలుగా చెప్పకూడదు. గట్టిగా 3 చప్పట్లు కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలా కొడుతుంటే చూసి నేర్చుకునేది వేరు. డ్రమ్ము, అదే డ్రమ్ము కొట్టే గురువు గారు ఒక ఉంటాడు. అది నేర్పరి. అది ఏమంటారా? గురువు. అతని దగ్గర కూర్చొని నేర్చుకుంటే ఎలా వస్తుంది? అది ఒక రకంగా వస్తుంది. దానిని ఆయన ట్రైనర్ అంటారు కదా, ఇంగ్లీషులో గైడర్ అని కూడా అంటారు. ఎవరంటే ఆయన హోలీ స్పిరిట్. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. మనకేమి తెలియదు, అర్థమయ్యేటట్లుగా ఆయన చేస్తాడా? ఎక్కడ ఎలా నిలబడాలో ఆయనే మనకి సర్వం బయలుపరిచే, సర్వ సత్యములోనికి నడిపించే ఆదరణకర్త. గట్టిగా చెప్పగట ఆమె సారి గట్టిగా. అందుకనే మనం అందరం ఎవరి ఆధీనంలోకి వెళ్ళాలి? ఎవరి వశములోకి వెళ్ళాలి? విద్యార్థి మాస్టర్ వశమైతే మాస్టర్ విద్యార్థిని ఎలా తీర్చిదిద్దాడని మాస్టర్ గా తీర్చిదిద్దేస్తాడంతే. ఆమేననండి గట్టిగా. కనుక మనం కూడా మన మాస్టర్ ఎవరు? పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా అనండి. పరిశుద్ధాత్ముడా. నువ్వు లాగితే బాగుంది స్వర. నా నావికుడవు నా రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా. పరిశుద్ధాత్ముడా నా నావికుడవు నువ్వే, నా బోధకుడవు కూడా నువ్వే. అందుకని యేసే అంటాడు, ఇది నా బోధ కాదు, ఇది ఎవరు పంపించారు? తండ్రి బోధ. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బోధనే మనలో పెట్టి బోధించే బోధకుడిగా ఉన్నాడు. దేవుని సేవకులారా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. అయితే ప్రసంగం మనం చాలా 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 మంది ప్రసంగ జీవిత విధానము ఎలా ఉండవలేను నా యొక్క అంశం రాసుకోండి. కొంచెం ఎన్నో పెద్ద ఏం కాదు, టైం అప్పుడే 12:30 వచ్చేది. ఇంకో ½ అవర్ ఉన్నది అయిపోతే మళ్ళా
తమ్ముడు మొదలెడతాడు, 1 గంట, నువ్వు కళ్ళు మూసుకున్నాం చేపలేదు 4 అయిపోద్ది. 4 గంటలు దాటితే ఇక్కడ ఎవరు వంటకి లేదు అన్నట్టు వెళ్ళిపోవాలి. నేను చెప్పిన అంశం ఒకసారి చెప్పండి. నేనేం చెప్పాను చెప్పాలి మీరు అందరూ. ప్రసంగికుని జీవిత విధానం ఎలాగుండవలేను. హెడ్డింగ్, ప్రసంగికుని జీవిత విధానము ఎలాగుండవలేను. ఇంగ్లీషులో ద లైఫ్ ఆఫ్ ఏ ప్రీచర్. ద లైఫ్ ఆఫ్ ఏ ప్రీచర్. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో కూడా రాసుకోండి. మన తెలుగు వారం కాబట్టి తెలుగులోనే మీకు అచ్చ తెలుగులోనే మీకు వివరిస్తున్నాను అండి. ఎలాగా ప్రసంగికుని జీవిత విధానం ఎలాగుండాలి అండి, ఎలాగుండాలి, ద లైఫ్ ఆఫ్ ఎ ప్రీచర్ ఎలాగుండాలి అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమును ప్రేమించాలి. నెంబర్ 1, నువ్వు దేన్ని ప్రేమించాలి? ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ని నువ్వేం చేయాలంటే ఫస్ట్ నువ్వు దాన్ని ప్రేమించాలి. నేను నా బైబిల్ని ప్రేమిస్తున్నాను అనండి. నేను ఏం ప్రేమిస్తున్నా? నేను ప్రేమిస్తున్నాను అంటున్నా. ఎవరిని? అమ్మాయినా? దానికి చెప్పు మరి, తింగొంది దానికి విషయం ఏంటి? నేను నా బైబిల్ గ్రంథాన్ని ప్రేమిస్తున్నాను అనండి అందరూ. దేవుడు 2 దానాలు చేశాడు. 2 దానాలు దేవుడు చేసింది. ఒక దానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఒక దానముగా ఇచ్చాడు. ఆయన లోకానికి దానం, పుణ్యదానము, లోకానికి ఒక దానం. రెండోది ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని కూడా దేవుడు ఒక దానముగా మనకిచ్చాడు. ఏ గ్రంథాన్ని? పరిశుద్ధ గ్రంథము దేవుడిచ్చిన దానములో ఒకటి, దేవుడిచ్చిన గిఫ్ట్లో ఒకటి. మీరు ముందు ఇది తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు ప్రేమించాలి చెప్పాలి మీరు. దేవుడిచ్చిన దానం. రెండవది, గ్రంథం అంటే బైబిల్ అంటే ఏంటంటే దేవుడే. దేవుడు అంటే బైబిలే. చెప్పండి అందరు కూడా. అందుకు మరి బైబిల్ దేవుడే, దేవుడే బైబిల్. అవునా కదా? నువ్వు బైబిల్ గ్రంథాన్ని మోస్తున్నావు అంటే ఎవరిని మోస్తున్నా? పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నావు అంటే ఎవరు చూస్తున్నట్టు? నువ్వు ఎవరిని చదువుతున్నావు? ఆ గ్రంథము ద్వారా, గ్రంథము మాట్లాడే గ్రంథం అన్నాడు ఒక ఆయన. బైబిల్ గ్రంథాన్ని ఏ గ్రంథం అన్నాడు? మాట్లాడే గ్రంథం. అది ప్రతిరోజు నువ్వు చదివితే నీతో మాట్లాడుతూ ఉంటుంది ఆ గ్రంథం. ఇవన్నీ చాలా అద్భుతమైనవి. అయ్యగారు ఇవన్నీ మీకు ఎలా తెలుసానంటే ఇన్ని తెలుసుకున్నాను కాబట్టే ఈ స్థితిలోకి రాగలిగాను. అదనమాట. కనుక బైబిల్ గ్రంథము దేవుడే బైబిల్ గ్రంథం. దేవుణ్ణి ప్రేమించని వాడు ఎవడైనా ఉంటాడా చెప్పాలి మాస్టర్. దేవుణ్ణి ప్రేమించని వాడు పాస్టర్లు ఎవడైనా ఉంటాడా? ఉండడు. బయట ఎవడైనా ఉండొచ్చు. నువ్వు ప్రతిరోజు నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. నువ్వు దేవుని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించినట్టు? బైబిల్ గ్రంథాన్ని. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. అందులో 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను దేవుడు తీసుకుని ఏమన్నాడు? 2 ఆజ్ఞలుగా చేశాడు. మొదటిది ఏంటి? అది ఎవరిని ప్రేమించాలి? బాబు నాయనా, నీ తండ్రిని తర్వాత, నీ తల్లిని తర్వాత, నీ అమితంగా ప్రేమించే భార్య తర్వాత, నీ రూపంలో పుట్టే నీ కొడుకు, నీ కూతురు తర్వాత, ముందు నువ్వు ప్రేమించవలసింది ఎవరినే? ఎస్, ఆమేనండి గట్టిగా. అందరు గట్టిగా ఆమేనండి. ఇంకోసారి అనండి. మనము దేవుని ప్రేమించాలనండి. ఎంతగా ప్రేమిస్తున్నాం మనం? ఆయన అన్నాడు అక్కడ, మనం ఎంతగా ప్రేమిస్తున్నాం మాస్టర్ చెప్పండి సార్. డబ్బులుంటేనే ప్రేమిస్తాం. భలే వచ్చినాయి నాయన, డబ్బులు చందా వచ్చింది నాయన, ఇప్పుడు 500 వచ్చినాయి నాయన, 1000 రూపాయలు వచ్చినాయి నాయన. ఈరోజు మంచి మేకపోతు వేసి ఏం పెట్టారు? మంచి బిర్యానీ పెట్టారు, మంచి బట్టలు వచ్చినాయి నాయన. అయ్యి బాబాయ్ వేసా, ఐ లవ్ యూ
అంటామా అనమా? ఎస్. అంటే ఏదైనా జరిగితేనే ప్రేమ కాదు, నీకు జరిగినా జరగకపోయినా దేవుని ఆజ్ఞ మనం ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి ఏం చేయాలండి? ప్రేమించాలి. ఆమేననండి గట్టిగా, ఇంకోసారి ఆమేననండి. నువ్వు దేవుని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టు. నువ్వు నిజంగా ప్రేమించడం మొదలుపెట్టు. బైబిల్ చెప్తుంది, ఆయనను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు సామెతల గ్రంథంలో. కొట్టరండి, చప్పలు కొట్టరండి. నిజమే కదా? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈరోజు నీ పొజిషన్ మారిపోవును గాక, నీ స్థితి మారును గాక, నీ పేదరికం పోవును గాక, నీకున్న ప్రతి విధమైన బలహీనతలు కూడా పోవును గాక. అందుకునే మన అనిల్ కుమార్ గారు ఎందులో పడ్డాను అన్నాడు తెలుసా? ప్రేమలో పడ్డాను అని అన్నాడు. ఓ పల్లవి వచ్చా పాడదామా? ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, నా యేసు ప్రభుని ప్రేమలో ఉన్నాను. స్వార్థం కాని ప్రేమ కాదు ఈలో. ఓ మంచి పాటలు అండి. అందుకని ఎందులో పడ్డాడైనా సార్ చెప్పాలి, ఎందులో పడ్డాడు? నిజంగా ప్రేమిస్తే సామెతలో ఉంది, ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేశాడు. కనుక నువ్వు దేవుని ప్రేమించు. దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు? దేవుని ప్రేమ అలాంటిది. మనం వాక్యం చెప్తాం, యోహాను సువార్త 3:16 ఎలాగా? దేవుడు లోకమును ఎంతో అని వదిలేయకూడదు. ఎంతో అంటే అలాగా ఎంతో ఏంటి? నేను ఆప్తలు మిమ్మల్ని చూసి ఆగుతున్నాను. లాగండి అది. ఎంతో, దానికి ఏమి లేదు, దానికి హద్దు, పరిమితి, కొలత, లోతు, అంతము లేని ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభుని ఇంతగా నువ్వు అంతగా ప్రకటిస్తున్నా, నవీన్ కుమార్ నువ్వు చదువుకున్నావు కదా, మంచి జాబ్ చేయగలవు, నువ్వు ఏంటి అంటున్నావు యేసుప్రభు అని అంటున్నా ఏంటి? ఏం చేశావు నీకు అన్నాడు. ఆయనకు తెలీదు. అప్పుడు నేనన్నాను, ఏం చేశాడంటావేంటి? యేసు ప్రభు నా కొరకు తన ప్రాణమే ఇచ్చేశాడు. 2 చేతులు చెప్పకొట్టండి. నిజంగా నువ్వు ఆలోచించి యేసు ప్రభు ఏం చేశాడు సార్? ఇశ్రాయేల్ గారు 2 ఇశ్రాయేళ్ళు ఉన్నారు ఇక్కడ, చెప్పండి ఏం చేశాడు ఆయన? ఆయన మన కొరకు ఏమి చేశాడు? ప్రాణాన్ని తృణప్రాయంగా మన కోసం అర్పించేశాడు. ప్రాణప్రియుడు, ప్రాణ దాత. ఆమేన్. చేతులు పైకెత్తి ఆమేన్ అన్న. ఫస్ట్ నువ్వు ప్రసంగికుని జీవిత విధానము ఎలాగుండాలో తెలిసి నువ్వు బైబిల్ని అమితముగా ప్రేమించాలి, చాలా ఇష్టంగా ప్రేమించాలి. ఏమంటే నేను 34 సార్లు బైబిల్ చదివాను, 34 టైమ్స్. ఇప్పుడు నేను 35 టైమ్స్ చదువుతున్నాను. యోహాను సువార్తలో ఉన్నాను నేను. మరి మీరు ఎలా చదువుకున్నారో ఆలోచన చేయండి. పొద్దుట నా నోటికి ఏమి రాకముందే బైబిల్ నా నోటితో పఠించడం నాకు అలవాటు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి 34 సార్లు బైబిల్ చదివినోడు బైబిల్ గురించి ఎలా మాట్లాడగలుగుతాడు? అయినా నాకు ఇప్పటికి ఏమీ రాదనుకుంటాను. చదివినా ఇప్పటికేమీ తెలియదు. తెలియనిది ఎంత ఉందో తెలుసా? సముద్రం అంతా. తెలియనిది ఎంత ఉందో తెలుసా? ఆకాశం అంతా. తెలిసిందంత. అందుకని యేసు ప్రభుని అడుగుతాను, నీ మహిమ చూడాలంటే మా వల్ల కాదయ్యా, నీ మహిమతో నింపబడాలని మా వల్ల కాదు. నీ మహిమలో ఇసుకురేరువంత మహిమ మాలో ఉంటే ప్రపంచాన్ని గడగడలాడించగలుగుతాం. ఎంత మహిమ! ఇసుకురేరు గాలే తెగిరిపోతే, కానీ దేవుని మహిమ ఇసుకురేరులో పడితే అది మామూలుగా ఉండదు. ఎలాగుంటుంది? మనల్ని ఆడించే దాట నిలబెట్టేది. అంత పవర్ఫుల్ అనమాట. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా అనుభవాలలో నుంచి వచ్చిన మాటలు ఎలాగుంటాయి తెలుసా? కత్తిలాగా ఉంటాయి. పొద్దును పెట్టిన కత్తి ఎలాగుంటాయి తెలుసా? అలాగా ఉంటాయి నిజంగానే.
అందుకని బైబిల్ నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, రోజుకి ఎన్ని పర్యాలు చదువుతున్నావు, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు, నీకే నేను వదులుతున్నాను. పాస్టర్ అమ్మగారులైనా పాస్టర్ గారులైనా నా పిల్లలకు కూడా మా ఇంట్లో మాకు అలవాటు ఏంటి, మా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ దగ్గర నుంచి కూడా మేము ఆ రోజుల్లో బైబిల్ చదవమంటే మా నాయనమ్మ చదవమంటే చదివేవాళ్ళం కాదు. అయితే ఒక తెలివి ఉపయోగించింది. ఆ రోజుల్లో 2 పైసల పిల్లలు అద్దనాలు ఉండేవి. 2 పైసల పిల్లలు కొత్తగా మా మామ దగ్గర ఉండేవి. ఏం చేసేదో తెలుసా, ఒక్కొక్కరిని పిలిచి బైబిల్ చదివించుకుని ఆ 2 పైసల పిల్లలు ఇచ్చేది. మేము దేనికి అలవాటు పడేవాళ్ళము, దానికోసం ఏం చదివేవాళ్ళు మాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి, అలా చదవటం మంచిదైంది. ఆ తర్వాత మాకు భోజనం బైబిల్ చదవకుండా టిఫిన్ పెట్టేవారు కాదు. మా పిల్లలకు కూడా ఇప్పుడు 3 పీజీ డిగ్రీలు చదివేశారు. వాళ్ళకు కూడా ఈరోజు టిఫిన్కి ముందు ఏం చదువుతారు తెలుసా, బైబిల్. ఇది మా విధానం. మీ విధానం ఎలాగుందో ఆలోచన చేయండి. ఇందాక ఆయన చెప్పాడు, క్రైస్తవుని కుటుంబం, సేవకుని కుటుంబం ఒక మాదిరిగా కనపడాలి. ఇప్పుడు పైకి అమ్మినానండి సరిగా, ఏమండి అమ్మినానండి గట్టిగా. నువ్వు బైబిల్ ప్రేమించు. బైబిల్ని ఎలా చదువుతున్నాను అడుగుతలేదు, ఎన్నిసార్లు చదివావు నేను అడుగుతలేదు. నువ్వు ఎన్నిసార్లు చదివినా మంచిదే అది. అమ్మినానండి గట్టిగా. రెండోది, ఇతరులకు బోధించుట కొరకే కాక తన ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కొరకే దానిని చదివి ధ్యానించాలి. నెంబర్ 1 మెయిన్. అసలే ఇప్పుడు ప్రసంగం చేసేటానికి ఇష్టం అది పెద్ద గొప్ప కాదు. ముందు నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి, అభివృద్ధిలోనికి తీసుకురావటానికి నువ్వు బైబిల్ చదవాలి. ఇది ఎంత బాగుంది పాయింట్. ఈ పాయింట్కి జే కొట్టాలి మీరు, దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ బాబు ఈ పాయింట్ ఒక్కసారి ఇలాగనండి ఆయన, పర్వాలేదు. ఇది అర్థం చేసుకోవాలి నువ్వు. నేను చెప్పిన మాట మిస్ అవ్వక వినండి. ఏం చెప్పాను నేను, బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి, ఇతరులకు బోధించడానికి కాదు. ముందు నీ జీవితానికి అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. నీ ఆత్మీయ జీవిత విధానం ఎలాగ అభివృద్ధిలోనికి వస్తుందో నువ్వు చూసుకోవాలి. అది చదివితేనే నీలో ఉన్న ఆత్మ దీపము వెలిగించబడుతుంది. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధిలోనికి రాగలుగుతావు. నువ్వు బాగుంటేనే ఇతరులను బాగు చేయగలుగుతావు. 10 రూపాయలు నీ చేతిలో ఉంటేనే ₹1 నువ్వు ఇతరులకే ఇవ్వగలవు. అవునా? నువ్వు చదువుకుంటేనా చదువు ఇతరులకే చెప్పు. నువ్వే అన్నిటిలో ఓడిపోతే మనం ఇతరులకి ఏం చెప్పగలుగుతాం? నెవర్ చెప్పను. ఫస్ట్ నిన్ను నువ్వు అభివృద్ధిలోనికి తీసుకురావటానికి నువ్వు చదువుకోవాలి. ఇది నీకు క్షేమం, ఇది నీకు అభివృద్ధి, ఇది నేను ఎంతో గొప్పగా మారుస్తుంది గ్రంథం. నువ్వు ఇప్పుడు దీన్ని పొందుకునే నువ్వు ప్రజల మధ్యలో నిలబడితే నువ్వు వాడబడతావు. అప్పట్లో కొట్టండి ఇప్పుడు నచ్చితే ఇంకా గట్టిగా. అవునా 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 కదా చెప్పాలి మీరు అందరూ కూడా. అవునా కదా? ఇంజక్షన్ చేయటం రాకపోతే, ఇంజక్షన్ చేయటం రాలేదనుకో, నాకు నేను ఇంజక్షన్ సిరంజీ పట్టుకెళ్ళి ఏం చేస్తాను, ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ పొడిచేస్తాను. పొడిచేస్తే తర్వాత ఇబ్బంది పడేది ఎవరో, పొడిపించుకున్నవాడు ఊరుకుంటాడా, లాగేం చేస్తాడా, రానప్పుడు ఎందుకు రా నువ్వు చేస్తున్నావా అంత ఎడతాడా తిట్టడా. అందుకని కంపౌండర్ ముందు ఏం నేర్చుకుంటాడా, పేషెంట్ రెక్కల పట్టుకోవాలో, ఎక్కడ ఇంజక్షన్ చేయాలో, సిరంజి వేల పెట్టాలో, సూది ఉంది కదని ఇలా పొడిచేస్తే పైన అవదా. అవునా? అండి అదంతా తెలుసుకుంటేనే మంచిది. ఆమెనన్నాను గట్టిగా. నేను ఇప్పుడు ఆ సూది పని నాది కాదు, నేను చేస్తే నాగాల కుదురుతుంది. అది ఎవరు పొందుకున్నారో వాళ్ళే చేయాలి. అలాగే ప్రసంగికుడు కూడా వినబడుతుందా, అందుకుని పరిశుద్ధాత్మ ట్రైనింగ్ మనకు కావాలి. చెప్తున్నాను. మూడోది ఏంటంటే, ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయాన్ని అయినా సరే అనుదినము పాఠముగా చదివి ధ్యానించుకోవాలండి. కనీసం ఖాళీ లేకపోతే, ఒకవేళ అస్సలు ఖాళీ లేదు సార్ అయ్య గారు, అస్సలు ఖాళీ లేదు, అసలు ఖాళీ ఎందుకు లేదు నాకు తెలియగలుగుతానా, నీకు అన్నింటికి ఖాళీ ఉంది, బైబిల్ చదివితే ఖాళీ లేదు నీకు, పాలు తెత్తకి ఖాళీ ఉంది, నీళ్ళు తెత్తకి ఖాళీ ఉంది, పాస్టర్ గారి పోతున్న బట్టలు దూతాకి కూడా నువ్వు
ఖాళీ ఉంది. పాస్టర్ గారు కూర్చోబెట్టి అన్ని పనులు చేయడానికి ఖాళీ ఉంది. బైబిల్ చదివే ఖాళీదా? ఖాళీ ఉంటలేదంటే మరి మన పాదిర్లమా మాదిర్లమా చెప్పాలి మీరు. అదిగో చెప్తలేదా? మాదిర్లా మాదిర్లా అయ్యో నీరసం వస్తే ఏం చేస్తారా? మరి పెళ్లిలో ప్రమాణం చేశావు కదా, నీ కష్టంలో నేను, నా కష్టంలో నువ్వు అని ప్రమాణం చేసావా? మరి ప్రమాణం చేసినప్పుడు నీరసం వచ్చినప్పుడు నువ్వు ఉతుకంటావా? అదే ప్రేమ అంటే. రెండు చేతులు పైకెత్తోసారి దేవుడికి అలాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకోసారి స్తోత్రం చెప్పండి, మరోసారి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము చాలా విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది. కనుక దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు అందులో కనీసం ఒక అధ్యాయమైన నువ్వేం చేయాలి? రోజు చదువుకో. నేను 5 అధ్యాయాలు చదువుతాను, నాకు ఇంట్రెస్ట్ అది. నువ్వు 5 అధ్యాయాలు చదవక్కర్లేదు, 3 అధ్యాయాలు చదవక్కర్లేదు, కనీసం నువ్వు ఎన్ని చదువు? ఒకటైనా చదవకపోతే అసలు నీ చదువే కాదు. రెండవది, ప్రసంగికుల జీవిత విధానము. ఫస్ట్ బైబిల్ని ప్రేమించటం, బైబిల్ని బాగా చదవటం, ధ్యానించు. రెండవది, ప్రతిరోజు కొంత సమయాన్ని ఏం చేయాలంటే ప్రార్థనకి కేటాయించుకోవాలి. ప్రసంగికుడు మెయిన్ చెప్పేది, ప్రసంగికుడు మెయిన్ కొద్ది సమయాన్ని నువ్వు ప్రజల మధ్యలో నిలబడబోతున్నావు. నీ వాక్కు, నీ విత్తనం అంటే వాక్కు, అది ప్రజల హృదయాలలో ఏమవ్వాలి? ఫలించాలంటే నువ్వు ముందుగా ఆ విత్తనం పట్టుకుని దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థించాలి. 2 చేతులు పైకెత్తి నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. మరి మార్టిన్ లూథర్ గారి దగ్గర ఓ శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు తెలుసా మీకు? మెలాంగ్టన్ అనే శిష్యుడు ఉన్నాడు. చెప్పండి, ఏం పేరు? మెలాంగ్టన్. మార్టిన్ లూథర్ గారు ఆయన చాలా మంచి సేవకుడు. ఆ రోజుల్లో ఆయన దర్శనం కొరకు కొన్ని 100 మంది వచ్చి ఎదురు చూసేవారంట. ఈయన ఏం చేసేవాడంటే ఎక్కువగా రాత్రులు పగలు ప్రార్థనలో ఉండేవారంట. ప్రార్థన ముగించుకుని వచ్చి ప్రజలకి దర్శనమిచ్చి ప్రజలకి ప్రార్థనలో వాక్యం చెప్పేవారంట. ఒకరోజు ప్రజలందరూ వచ్చేసారంట అండి, ఇంకా అయ్యగారు లోపల నుంచి రాలేదంట. ఈ లోపల శిష్యుడు మెలాంగ్టన్ ఉన్నాడు, ఆయన దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి, అయ్యగారు రోజు వచ్చేవారు, ఈ రోజు ఇంకా రాలేదు, మరి మాకు కొంచెం టైం అయిపోతుంది, అయ్యగారు రాలేదు, కొంచెం నువ్వు వెళ్ళి, శిష్యుడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన త్వరగా తీసుకురా అన్నాడంట. అంటే ఈ రోజుల్లో తంతు ఎలాగుంటుందో చెప్పండి. ఎవరైనా మనకి వచ్చి ప్రసంగం చేస్తుంటే వచ్చి ఎవరైనా పిలుస్తున్నారు అన్నారనుకో, ప్రసంగం అక్కడ ఆపేసి ఏం చేస్తాం? చలో జాబ్. అవునా? అలాంటి పరిస్థితులు నేడు. ఆ రోజుల్లో ఆయన వెళ్ళి చూశాడంట, ప్రార్థనలో ఉన్నాడంట. సరేలే ప్రార్థన చేసుకున్నారమ్మా, ఇంకా లేవలేదు, ప్రార్థన ముగింపుగా వస్తారులే, వచ్చిన తర్వాత అప్పుడు పిలుస్తానని వచ్చాడంట ఈయన. రెండోసారి వెళ్ళాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. మూడోసారి వీళ్ళందరూ అన్నారు టైం అయిపోతుంది, కొంచెం మీరు రిక్వెస్ట్ చేసి తీసుకురండి. ఇక తెగించేసి వెళ్ళిపోయి లోపలికి, అయ్యగారు చాలా మంది ప్రజలు రోజు వచ్చిన వారికంటే ఈ రోజు చాలా మంది ఎక్కువైపోయారు, మీ కొరకు ఎదురు చూస్తున్నారు, మీరు 2 సార్లు మీ కోసం ఎదురు చూస్తున్నారంటే అప్పుడు కళ్ళు తెరిచి ఆయన అన్నాడంట మంచి మాట, ఇంకా దేవుడు నాతో మాట్లాడలేదు, ఆయన మాట్లాడకుండా నేను వచ్చి ఏం మాట్లాడను అని అన్నాడంట ఆయన. మీకేం అర్థమైంది? అర్థమైతే చిన్న చప్పట్లు కొట్టవచ్చు కదా. అర్థమైంది? లాజిక్ అక్కడ పట్టుకున్నారు, చూసారా మీరు? పట్టుకున్నారా? ఇంకా అంటే ఇన్ని గంటలు ప్రార్థనలో ఉన్నా కానీ ఎవరు మాట్లాడలేదంటే ఇంకా ఆయన మాట్లాడితే నేను వచ్చేప్పుడు ఏం చేస్తాను? అప్పుడు మాట చెప్తాను నేను. ఆయన ఇంకా మాట్లాడకుండా నేను వచ్చి నా మాటలు చెప్తే అక్కడ పని అవ్వదు, యాక్షన్ మాత్రమే ఉంటుంది, వర్కౌట్ అవ్వదు. చేతులు పైకెత్తి ఆమెనానండి సార్, ఇంకోసారి ఆమెనానండి. అపోస్తులు ఎంతమందికి తెలుసు? మీ అందరూ తెలుసు. ఆ రోజులో సంఘం పెరిగింది, విధవరాలు చిన్నచూపు చూస్తున్నారు, ఓ సంఘం గలిబిలైపోతుంటే ఇవన్నీ పరిచర్యలు చేయటం చాలా మందిని దేవుడు అనుకున్నాడు. పేతురు, ఆ యోహాను, వీళ్ళందరూ కూడా యాకోబు ఏమన్నారో తెలుసా? మీరు చేసుకునే పరిచర్య, మా పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం, వాక్యం చెప్పడం అన్నారంట. ఆమెనానండి గట్టిగా. ఎక్కడ సార్ ఆ మాట ఒక్కసారి వెతుక్కుని పట్టుకోండి.
అపోస్తలుల గారు వెతికి పట్టుకోవాలి ఒక్కసారి. ఆ పాయింట్ మీరు 5వ అధ్యాయం అనుకుంటా, 5వ అధ్యాయం. మేస్టరు నువ్వు టక్మని తీసి చదవాలి. కళ్ళజోడు కూడా తెచ్చుకోకపోతే ఎలాగండి? ఎక్కడుందండి ఒక్కసారి సత్యం చెప్పాలి. వ్యవసాయం ఎక్కడుందమ్మా? ఏంటి బైబిల్ మూసేంటి? ఎక్కడుంది అది ఆ మాట? ఇంకా అయ్యో ఇంకా దొరకలేదు, ఇంకా దొరకలేదు. ఆ మాట నాకు దొరికేసిందిలే. మీరందరూ బాబు ఆగు నాయన. బాబు నమస్తే బాబు, వందనాలు బాబు. 6వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం చదవండి. 6:4 అందరూ తీసుకోండి. యాక్ట్స్ బైబిల్లో అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనంలో చూడండి సార్. ఇశ్రాయేలు గారు ఉందా? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. అందరూ ఇప్పుడు చదివిన వాళ్ళందరూ మేము చక్కగా భోంచేసి హ్యాపీగా నిద్రపోతాము అన్నారా సార్? చెప్పండి సార్. పైన ఇంకో మాట చెప్పండి. ఆరోగ్యం మొదటి వచ్చిన చదవండి. సంఘం ఎలాగుందో ఆరోగ్యం మొదటి వచ్చిన చదవండి. ఆ సంఘం ఏమవుతుంది? సంఘం ఏమవుతుంది? పరిచర్య ఏమవుతుంది? అంటే విస్తరించడం అంటే అర్థం ఏంటి? అంతకంతకంతకంతగా ఏమైపోతుంది? ఫుల్ డెవలప్ అయిపోతుంది. అయిపోతుందంటే మరి పరిచర్య పాస్టర్ గారు అన్ని చేయాలంటే మా వల్ల కాదు. మేము చేసే పని ఏంటో తెలుసా? మేము చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం, వాక్య పరిచర్య చేయటము మా డ్యూటీ. అది మీ డ్యూటీ ఏంటి? మీరు చక్క పెట్టుకుంటారు, తింటారు, వేసుకుంటారు, సాక్కుంటారు, ఏమంటే నడుస్తారు, ఏం చేసుకుంటారు మీ ఇష్టం. మీలో 7గురు పెట్టుకుని ఆ పనులు చేసుకోండి. మేము మాత్రం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన, వాక్యం చెప్పడం. కుడిచే పైకెత్తి 2 దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాచుకొని ప్రార్థించి పచ్చివలే పైకెగిరి కాచుకొని కొట్టుకో, నా మాట వినపడదు. పచ్చివలే పైకెగిరి. ఇప్పుడు నాకు మర్చిపోయాను మిమ్మల్ని చూస్తుంటే ఆ 2 రోజులైన బాబు. ఆ పాట భలే ఉంటుందండి. అది చాలా బాగుంటుంది. మేము కాచుకుని ప్రార్థిస్తాం. అండి ఆ రోజుల్లో అపోస్తలులైన పేతురు గారు, యాకోబు, యోహానులు చెప్తున్నారు, అయ్యా మేము మా పని చేయమండి. మా పని ఏంటో తెలుసా? మేము ప్రార్థన చేస్తాం. మా పని ఏంటో తెలుసా? వాక్యం చెప్తాం. వాక్యానికి ముందే ఉండాలి. అదిగో చెప్తలేదు, వాక్యమునకు ముందే ఉండాలి. అది గట్టిగా అంటలేదండి. అయ్యో ఎంత నీరసం వచ్చేది. ఏం చేయాలి సార్? ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు కలుపు, ఇప్పుడు విత్తనాలు వేయాలి. విత్తనాలన్నీ ఏం చేస్తాడు రైతు? అమ్ముతాడా? జిమ్మే ముందు ఏం చేస్తాడు కదా? పాయింట్ అర్థమవుతలేదు. జిమ్మే ముందు విత్తనాలన్నీ తీసుకొచ్చి ఏం చేస్తాడు? అది నానబెడతాడు నీటిలో వేసి. నాకు వ్యవసాయం లేదు, మీకైనా అప్పుడప్పుడు ఉంటుందిగా, చెప్పొచ్చు కదా. ఆ విత్తనాలన్నీ తీసి ఏం చేస్తాడండి? ఎండబెడతాడా, నానబెడతాడా? బాయ్ ఎందుకు నానబెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని కూడా తీసుకెళ్ళి అంటే ప్రార్థనని నీటిలో మనం నానబెట్టుకోవాలి. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యమునకు ముందు ప్రార్థన ఉండాలి. కానీ ప్రార్థన వాక్యం తర్వాత ప్రార్థన చేస్తే ఏం చేస్తా? అది చెట్టు కొట్టబడాలంటే ఏముండాలి? దానికి గొడ్డలు ఉండాలి. దానికి ఏమంటారు? దాన్ని పిడి. పిడి 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 ముఖ్యం కదా. అబ్బా ఉతికి అత్తెట్టుకుని కొడేస్తావా?
కత్తికి ఏం పెట్టాడు? ఆ పిడి లేకపోతే పట్టుకోవడం చాలా కష్టం. ఆ పిడి ఏంటి అనుకున్నా? ప్రార్థన. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్ప. దేవుని సేవకులారా, నేను చెప్పే మాటలు అండ్ ఆయన చెప్పే మాటలు కనీసం 100% కాకపోయినా ఒక 20% అయినా మీలో సూప్లేట్ వెలిగితే మాకంతే చాలు. ఆమె నన్ను గట్టిగా. ఇప్పుడు మిమ్మల్ని ఏమి అనేసి కుదించేస్తలేదు, జస్ట్ మీకు తెలియదని కాదు, ఒక్కసారి మేము జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేయడానికి వయసు నిమిత్తం ఏమి లేదు. వయసు ఉందండి, ఫలానా వయసు వాళ్ళే ప్రార్థన చేయండి, ఫలానా వయసు వాళ్ళు శుభ్రం పడుకున్నాను ఉందా? వయసుకి నిమిత్తం ఏమి లేదు సార్. ఇంకా మాకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళు అసలు నిద్రే పోరు. ఇంకా 24 గంటలు కూర్చొని కింద కూర్చొని ఎక్కడో కూర్చొని ఏం చేస్తారు? ఓ పావురము ఏం పెడితే, పావురం కూడా ఏం పెడుతుందో తెలుస్తలేదా? రోజు ఏం పెడతానే? పోతేస్తుంది గుర్రక. వినబడుతుందా? మేము పావురాలు పెంచాము, అందుకునే పావురం గురించి బాగా తెలుసు నాకు. ఏమంటే పావురం ఎప్పుడు కూడా అలాగా గురుకుతానే ఉంటుంది. అందుకని దేవుని సేవకులారా, ఓ పని మీకు చెప్తున్నాను, పెద్ద పెద్ద ప్రసంగాలే చేసేక్కర్లేదు, లేకపోతే 1000 మంది 1,00,000 మందిలో నువ్వు చేసేక్కర్లేదు. ఒక ఇద్దరు మధ్యలో నువ్వు నిలబడి వాక్యం చెప్పావంటే, ఇద్దరు మనసుల్లో పడితే నువ్వు గొప్ప ధన్యుడవే. బైబిల్ ఏమన్నారు తెలుసా? అనే మేస్తారా కాదు, బైబిల్ ఏమన్నారు తెలుసా మీకు? ఒక మంచి పాయింట్ చెప్తాను. 99 మంది మారు మనసు లేని నీతి మంతుల కంటే అన్నాడు. ఆ వచ్చును చాలా గొప్ప. కొంతమంది అనుకుంటారు 99 మంది 99 మంది మారు మనసు ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు గొప్ప అనుకుంటారు. కాదు, అక్కడ వాచ్యమేట 99 మంది మారు మనసు లేని నీతిమంతులు అన్నాడు. నీతిమంతులే, క్రైస్తవులే, కానీ ఏమి లేదు. అప్పుడు దేవుడు దేన్ని ఆనందించాడు? 99 బట్టి చప్పలు కొట్టాడా? ఒక్క పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే చప్పట్లు కొట్టారా? చెప్పాలి మీరు నాకు. దేనికి చప్పలు కొట్టారు దేవుడు? నేస్తారు. ఒక పాపి రక్షణ పొందడం కాదు, రక్షణకు ముందు 99 మంది రక్షణ పొందారు, కానీ ఏమి లేదు. ఎవరు గొప్ప? 99 మంది అహో మేము వీరులు, అహో మేము శూరులు, అహో మేము భూలోకాన్ని ఏం చేసామని అంటారు, కానీ ఏమి లేదు. ఇందాక లేదు. కానీ ఒక్క పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోకమంతా గంతులే గంతులు. ఈ పాయింట్ ఎందుకన్నానంటే, మీకు 1000 మంది 1,00,000 మంది మధ్యలో మనం ఏం చేయక్కర్లేదు. నీకున్న ఇద్దరి దగ్గరే నువ్వు ప్రార్థన చేసుకుని ఒక్క 2 మాటలు పలికితే ఆ మాట జీవపు వాక్కై ఆ హృదయాన్ని ఏం చేద్దే? మార్చేద్దండి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క మాట చాలానండి. ఇంగ్లీష్లో మాట, 1 word can change your life forever అని ఉంది. 1 word. ఒక్క మాట చాలు. ఒక్క మాట చాలు. ప్రేమ అనే మాట గురించి చెప్పాను. ఆడెవడు అలాగే వెళ్తా ఆ మాట అర్థం చెప్తుంటే, ప్రేమ అనగానే ఏదో మరి తల తాకింది, వెళ్ళి అలాగొచ్చి కూర్చోగానే ఆ ప్రేమలో చివర అతడు విన్న దాన్ని బట్టి కళ్ళంటే కన్నీరు కార్చి ఏమన్నాడు తెలుసా? నాకు యేసుప్రభు ప్రేమ కావాలన్నాను. చేతుల పైకి దేవుని స్తోత్రం. ఏ ప్రేమ కావాలి? అప్పుడు లైఫ్లో చాలా ప్రేమలు చూసి, అందరి ప్రేమలు చూసి ఏం చేశాడంటే ఆల్రెడీ ఓటుకుండా అయిపోయాడు. చివరి ఎందుకో మరి ఆడు అలాగే వెళ్తాం ఏంటి, నేను ఆ మాట అంటాం ఏంటి, మళ్ళాడు వచ్చి కూర్చోవటం ఏంటి, లాస్ట్కి నాకు ఏ ప్రేమ కావాలన్నాడా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. పరలు పాడవే బాగుంటుంది స్వరం. ఈ పాట ఎత్తుతున్నాను.
ఆడు అంటే ఆడ ఇంట్లో ప్రేమ లేక మనిషి ఏమైపోయాడు తెలుసా? హృదయం పాషాణ హృదయం అయిపోయి ఎంతగా నన్ను ఎవడ ప్రేమించలేదా, చచ్చిపోతే బెస్ట్ అనుకున్నాడంట. అలాంటి వాడు ఆ ప్రేమ గురించి వినగానే దేవుని ప్రేమ కావాలి, నన్ను ఎవరు ప్రేమిస్తారో అని చూస్తున్నాను. నన్ను ప్రేమించే ప్రేమామయుడు, కరుణామయుడు అంటే ఎవరు? యేసు ప్రభు అండి. నాకు ఆయనే కావాలని ఆ ప్రేమ కత్తుకుపోయాడండి ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ కూడా. అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు. వాక్యం చెప్పే ముందు ఏముండాలి చెప్పండి సార్? ఏముండాలండి? అల్లో పొలోమంటే వెళ్ళిపోక ప్రసంగం చేయటం పెద్ద సాహసంలా ఫీల్ అయిపోయి ప్రసంగం చేయమన్నారు ఇంకేం నన్ను అనుకోకు. మీకు దండం, నా అరువులో చెప్తున్నా. అనుకోకండి, అస్సలు అనుకోకండి. ప్రభువా నేను ఇప్పుడు అనుకుని నేను ఎంతటి వాడిని ఆయన అనుకుంటాను. ఎంత ప్రార్థన చేసుకుంటేనే కానీ ఒక్క మాట చెప్పడానికి ధైర్యము చాలదు. ప్రభు నాతో మాట్లాడకపోతే నేను మీతోటి ఏమి మాట్లాడతాను? సంఘం ఉందో, మీకు బిడ్డలు ఉన్నారు, దయచేసి 2 మాటలు చెప్పాను. వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, వాక్యాన్ని నీ అభివృద్ధి కొరకు ముందు నువ్వు చదువుకోవాలి. వినబడుతుందా? రెండోది, వాక్యం చెప్పే ముందు కొద్దిసేపు. మూడోది, వాక్యాన్ని నువ్వు కనీసం ఒక అధ్యాయమైన ప్రతిరోజు చదవాలి. మూడవది, వాక్యం చెప్పే ముందు కొద్దో గొప్ప నువ్వు ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? ఈ రోజు నుంచి నేను చేస్తానని అన్న వాళ్ళు ఒక్కలు ఎత్తున చాలు, అందరూ ఎత్తకెళ్ళదు. అందరూ వింటున్నట్లుగా వింటున్నారు కానీ విన్నట్టుగానే నటిస్తున్నారు. మీరు వింటూ నటించండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అలా కనీసం ఈ రోజు అయ్యగారు నిజమే, నేను ఇదివరకు చేసేవాడినండి ప్రార్థన, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను సార్, నా తప్పు నాకేదో మీ ద్వారా దేవుడు నాకు బయలుపరిచాడు, నేను దాచుకోవటం లేదు. నేను ఈ రోజు నుంచి అయినా నేను కొద్దిసేపు అయినా ఏం చేస్తాను? ప్రార్థన చేస్తానని మనసు తెచ్చుకోండి. దానివల్ల లాభం ఎవరికో తెలుసా? నీకే. చేతులు పైకెత్తి ఒక్కసారి ఆమె నాన్న ఇంకోసారి చెప్పండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిది పరాజయ. ప్రార్థన వలనే ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన ప్రార్థించకుండా యేసయ్యా ప్రభువా నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. దేవుని సేవకులారా, ఇప్పటి వరకు దేవుని గ్రంథాన్ని ప్రేమిస్తలేదేమో, దేవుని గ్రంథాన్ని నీ క్షేమాభివృద్ధి కొరకని చదువుతలేదేమో, దేవుని గ్రంథాన్ని చదువుతా కూడా నీకు ఖాళీ లేదేమో. దేవుని వాక్యాన్ని చెప్పే ముందు కనీసం నువ్వు కొద్దో గొప్ప ఇందులో గడపాలి ప్రార్థనలు, అది కూడా చేయలేకపోతున్నావేమో. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచాడు. దాన్ని బట్టి అయినా నీ హృదయంలో ఈ మాటలు పెట్టుకుని ఈ రోజు నుంచి అయినా నా కోసమో లేక ఎవరి కోసమో కాదు, నీ సంఘ, నీ కుటుంబ, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు నేను ఈ రోజు నీ చేస్తానండి అయ్యగారు అన్న వాళ్ళు మీ కుడిశాల పైకెత్తండి. నేనుగా చూసేది దేవుడే. ఏదో పైకెత్తో దేవుడే చూస్తున్నాడా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.